నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. నేటి తరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన గొప్ప జీవితం మాలతీ కృష్ణమూర్తి గారిది. ఏదైనా చిన్న కష్టం వస్తే వెంటనే కృంగిపోయేటువంటి నేటి తరం పిల్లలకి ఖచ్చితంగా మనం తెలియజేయాలి. ఎందుకంటే 14 ఏళ్ల వయసు వరకు చాలా ప్రశాంతంగా సంతోషంగా సాగినటువంటి ఆమె యొక్క జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకానొక సందర్భంలో ఆమెకి పక్షవాతం వచ్చి నడుము క్రింది భాగం అంతా కూడా పూర్తిగా పని చేయకపోవడం వల్ల మంచాన పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో మాలతీ కృష్ణమూర్తి గారిని చూసి తన తండ్రి ఎంతో ఆవేదన చెందారు. ఎందుకంటే అత్యంత ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు, ఎంతో తెలివైనటువంటి కూతురు ఈ రోజున ఇలా మంచం మీద పడి ఉండడం చూసి ఆయన ఎంత మాత్రం కూడా తట్టుకోలేకపోయారు. సుమారుగా 15 సంవత్సరాల పాటు ఎన్నో హాస్పిటల్స్ తిప్పి సుమారుగా 27 సార్లు ఆపరేషన్ చేయించినప్పటికీ కూడా ఎంత మాత్రం ప్రయోజనం లేకపోవడంతో ఆమె నడుమ క్రింది భాగం పూర్తిగా చచ్చుబడిపోవడం, అలానే ఎంత మాత్రం కూడా కోలుకోకపోవడంతో తండ్రి విపరీతమైనటువంటి బాధను చెందారు. ఆ బాధను చూసినటువంటి మాలతీ కృష్ణమూర్తి గారు మనసులో ఒక బలమైనటువంటి సంకల్పాన్ని చేశారు. అదేంటంటే ఎలా అయినా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఖచ్చితంగా నేను మంచి పొజిషన్లో ఉండి మా నాన్నగారికి తిరిగి ఆనందాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆమె బలంగా కోరుకుని పారా అథ్లెట్ గా తన యొక్క జీవితాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి నిరంతరం కూడా ప్రాక్టీస్ చేస్తూ వికలాంగుల క్రీడా పోటీలో సుమారుగా 300కు పైగా బంగారు మరియు కాంస్య పథకాలను సంపాదించి ప్రపంచంలో అత్యంత కీర్తి గడించారు. అదే విధంగా దేశ విదేశాల్లో అనేక క్రీడల్లో తాను పాల్గొని విజయాన్ని సంపాదించుకుని ఈ రోజున మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. అదే విధంగా మాలతీ కృష్ణమూర్తి గారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించి భారతదేశంలో ఉన్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా చదువు విడిచిపెట్టకూడదని చెప్పేసి తను ఇంటర్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో క్లాస్ రూమ్ ఉండేది. ప్రతిరోజు కూడా ఈమె ఎక్కడానికి పడేటువంటి కష్టాన్ని చూసి ప్రిన్సిపల్ గారు వెంటనే చలించి ఆ యొక్క క్లాస్ రూమ్ ఏదైతే ఉందో అది కిందకి మార్చారు. అప్పటి నుంచి కూడా ఈమె ఆలోచనలో ఏంటంటే మనం ఏదైనా బలంగా కోరుకుంటే ఖచ్చితంగా మనకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మనం ఉన్నతంగా ఎదగడానికి ఈ యొక్క సమాజం ఎప్పుడు కూడా మనకు అండగా ఉంటుందని చెప్పేసి అక్కడి నుంచి తన ప్రయత్నం మొదలు పెడుతూ ఎన్నో విజయాలు నమోదు చేసుకున్నారు. తరువాతి కాలంలో సిండికేట్ బ్యాంక్ లో బ్రాంచ్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఎన్నో సేవలు అందిస్తూ తనలానే ఎవరైతే బాధపడుతున్నారో, తనలానే ఎవరైతే అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నారో వారెవరికి కూడా ఆత్మన్యూనతా భావం ఉండకూడదని చెప్పి, వారెవరు కూడా తమ జీవితాన్ని కోల్పోయామని చెప్పేసి ఎంత మాత్రం కూడా బాధపడకూడదని చెప్పి తన యొక్క సంపాదనతో మాతృ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది పేద పిల్లలకు, ఎంతో మంది దివ్యాంగ పిల్లలకు చదువు పట్ల మరియు అలానే ఆటల పట్ల కూడా ఆసక్తిని పెంపొందించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్ది వారికి ఒక దిశానిర్దేశం చేస్తూ మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి ఆ మహాతల్లి యొక్క జీవితాన్ని నేటి తరానికి ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి నేటి తరం పిల్లలకి ఇలాంటి మహాతల్లి యొక్క జీవితాన్ని కనుక తెలియజేస్తే ఖచ్చితంగా వారి జీవితాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ధన్యవాదాలు. జై హింద్.